ఇప్పుడు జనరల్‌గా మనం చూస్తే చాలామంది ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తున్నావు కానీ మంచిగా ఫుడ్ తీసుకోవాలి, డైట్ మంచిగా ఫాలో అవ్వాలి అంటారు. కొంతమంది డైట్ ఎక్కువ తీసుకుంటున్నావు, ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి, డైట్ తక్కువ తీసుకోవాలంటారు. సో, దీని మీద నాకు ఒక క్లారిటీ కావాలి అండ్ చూస్తున్న మన ఆడియన్స్ కూడా ఒక చిన్న క్లారిటీ ఇస్తారా? సో బేసిక్గా మన ఎక్సర్సైజ్ కంటెంట్కి వచ్చేటప్పటికి ఒక బాడీలో చేంజ్ రావాలనుకుంటే జీన్స్ బట్టి మెటబాలిజం బట్టి ఎవ్రీ హ్యూమన్ బాడీ ఈజ్ పెక్యులియర్, ఎవ్రీ హ్యూమన్ బాడీ ఈజ్ డిఫరెంట్. సో మనం డైట్ ఒక 80% ప్రభావితం చేస్తే మన బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో ఎక్సర్సైజ్ ఒక 20% మాత్రమే చేస్తుంది. బట్ ఈ 20% చాలా నెగ్లెక్ట్ చేస్తాం. డైట్ రెగ్యులేషన్ చేయడానికి చాలా మంది ఇష్టపడతారు, కీటో డైట్ అని, నెక్స్ట్ ఫాస్టింగ్ అని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని. సో ఇలాంటివి చాలా చేస్తుంటారు కానీ ఎక్సర్సైజ్కి వచ్చేవాడికి కొంచెం ఇది మన విషయం కాదు, ఇది కొంచెం టఫ్ సో అని కొంతమంది అంటారు. కొంతమంది చాలా ఈజీ అంటారు కానీ చేయరు. కానీ ఈ 20% అనేది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ రన్లో లైక్ వెంటనే కనబడదు. బట్ డైట్లో చేంజ్ చేసింది కొంచెం ఎవిడెంట్గా ఉంటుంది. డైట్లో మీరు చేంజ్ చేసింది మీకు బాడీలో మీ మెటబాలిక్ చేంజెస్ కానీ మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు తొందరగా. కానీ ఎక్సర్సైజ్ అనేది కొంచెం లాంగ్ రన్. సో ఆ పేషెంట్స్ మిస్ అయ్యి చాలా మంది ఆ 20% నెగ్లెక్ట్ చేస్తారు, 80% డైట్ మీద చేంజ్ అయిపోదాం అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 80% డైట్ ఇంపార్టెంట్ అని ఎందుకన్నా అంటే మీకు బాడీకి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ కానీ మైక్రో న్యూట్రియంట్స్ కానీ లేకపోతే కొన్ని డెఫిషియన్సీస్ వల్ల మనకి బోన్ డిఫార్మిటీస్ లైక్ బెండ్ అవడం కానీ, బోన్ స్ట్రెంగ్త్ లేకపోవడం కానీ ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఇలాంటివి రాకూడదు. వచ్చాయంటే మనకి మోటివేషన్ తగ్గిపోతుంది అండ్ దెన్ తర్వాత డే కానీ మనం మళ్ళీ ఎక్సర్సైజ్ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది ఫామ్ అయిపోతుంది. సో అలా కాకుండా మంచి డైట్ తీసుకోవాలి, అట్ ది సేమ్ టైం ఎక్సర్సైజ్ ఆ 20% ఎక్సర్సైజ్ మన బాడీని ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగపడతాయి, అవి కూడా రెగ్యులర్గా చేయాలి. అండ్ ఎంత రెగ్యులర్ అంటే జస్ట్ లైక్ బ్రషింగ్ యువర్ టీత్. సో డైలీ లేచిన వెంటనే మనం బ్రష్ చేయడం ఎంత ఈజీగా చేస్తాం, అది ఒక రొటీన్ యాక్టివిటీ మన లైఫ్లో. మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేయడం అనేది ఒక రొటీన్ యాక్టివిటీ. లేదంటే ఒక బ్యాడ్ ఆర్డర్ వస్తుందనో ఇవన్నీ కాదు, కానీ అలవాటు అయిపోయింది మనకి. సో ఎంత అయితే అది అలవాటు అయిపోయిందో ఎక్సర్సైజ్ కూడా అంతే. బ్రష్ చేసిన తర్వాత మనం ఆ తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి వెంటనే ఎక్సర్సైజ్ చేయడం, సో వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది బ్రష్ చేసినంత ఈజీగా మనం చేసుకోగలిగితే మన బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్గా చూస్తాం మనం. అండ్ ఎంత ఆ ఎవిడెన్స్ అనేది ఇంకొకరికి మంచి ఒక టెస్ట్ మనీలో కూడా వర్కౌట్ అవుతుంది.